ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై మాజీ మంత్రి జోగి రామన్న ఆరోపణలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే పాయల శంకర్ మండిపడ్డారు. ఆయన హయాంలో ట్రైబల్ యూనివర్సిటీ పత్తి పరిశ్రమలపై జరిగిందని, ఇతర జిల్లాలకు కూడా వెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధానిని అభివృద్ధి గురించి అడిగితే బ్రోకరింగ్, లాలూచీ వంటి ఆరోపణలు వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమ సంబంధాలపై ఆధారాలు ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నాయి. కావాలంటే ఆ సీడీలు కూడా పార్సిల్ చేయగలమని చెప్పారు. గొప్ప చదువులు చెప్పించేటటువంటి అంత గొప్ప పాఠశాల ఆదిలాబాద్కు రాదని, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి మాజీ మంత్రి జోగురామన్న గారు నా మీద కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను పత్రికాముఖంగా జోగురామన్న గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నా జిల్లాకు కావాలా, నా ఆదిలాబాద్కు కావాలని ఏ రోజైనా నువ్వు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కనీసం మాట మాట్లాడే ధైర్యం చేసినవా? రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదిలాబాద్కు రమ్మని ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ ప్రజల సమక్షంలో కోరిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవంగా హోదాలో వచ్చినప్పుడు గౌరవించి ఆహ్వానించడం ఇది యొక్క తెలంగాణ యొక్క సంస్కృతి. నీకు చేతగాకపోయిండొచ్చు, మీ అసమర్థ పాలనలో ఈ ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గారు ఊహించినటువంటి అభివృద్ధి ఆదిలాబాద్కు వస్తున్నదని, అసలు ఎయిర్పోర్ట్ అనేది ఆదిలాబాద్కు రాదు అని ఒక కళ అని. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం.